నమస్తే. సంక్రాంతికి మనం ముగ్గు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ముగ్గులు వేస్తాము. నేనైతే పచ్చిపిండి ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను. బియ్యం అయితే దొడ్డు బియ్యం ఇవి. రేషన్ బియ్యము నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి నానబెట్టినవి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంతకుముందు మిక్సీ పట్టింది అయితే ఉంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అందుకే కొంచెం కలర్ మారింది. ఇప్పుడు మీకోసం అయితే ముగ్గు వేసి చూపిస్తాను. చూడండి, మనము ఇంట్లోనే ఈజీగా కొన్ని ట్రిక్కులతో అందంగా ముగ్గులు వేసుకోవచ్చు. నాకు వచ్చే ట్రిక్ ఐడియాతో అయితే నేను ముగ్గు వేస్తున్నాను. తప్పకుండా రాని వరకు అయితే యూజ్ అవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇది ఈజీగా ఎలా వేసుకోవాలన్నది అయితే చూడండి. ఇది క్లాత్, లైనింగ్ క్లాత్ చిన్నగా ముక్కు ఉంటుంది కదా, ముక్కని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. రాని వారి కోసం అయితే చెప్తున్నాను. ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే మనకి చూడండి ఇంత పొడుగు కుంచె అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా ముంచేసుకోవాలి. ముంచేసుకొని చుక్కలు మన ఇష్టం. చుక్కలు కావాలంటే చుక్కలు పెట్టుకోవచ్చు, ముగ్గు కావాలంటే ముగ్గు వేసుకోవచ్చు. ఈజీగా వేసే దాని గురించి అయితే చెప్తున్నాను. తెలియని వారికి తెలుస్తుంది కదా అని అయితే చెప్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ముగ్గులు ఎంత అందంగా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. రాని వారి కోసం అయితే చేస్తున్నాను. ఇలా చుక్కలు పెట్టేసుకొని కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటేనే చిక్కగా కాకుండా పలచగా కాకుండా మీడియంలో మనకు వస్తుంది. ఇలా చిన్న ట్రిక్కులతో అయితే మనం ముగ్గులు అందంగా వేసుకోవచ్చు. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. రాదు అనుకునే కంటే ఇలా ట్రై చేసామనుకోండి, పచ్చిపిండి ముగ్గులు ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి మార్గశిర మాసంలో అయితే తప్పకుండా పచ్చిపిండి ముగ్గులు వేస్తారు కదా, 5 చుక్కలతో అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. చూసారు కదా, క్లాత్తో అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. చిన్న క్లాత్ ముక్క తీసుకొని ఇలా నులుపుకొని వేసుకున్నామంటే ముగ్గు అనేది ఈజీగా వేసుకోవచ్చు. మనకు తెలియక కొంతమంది ఇలా వేస్తుంటే ఏమున్నదో అనుకుంటాము. క్లాత్ అయినా కానీ లేకుంటే దూదైనా కానీ ఉంటుంది, కాటన్ అయినా ఉంటుంది. ఆ చేత్తో ఇలా వేస్తారు. మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇలా
రావు అనుకోకుండా మనకు వచ్చేటట్టు ఎలా వస్తే అలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.